అండి. ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవల తరపున మరి మీకు అందరికీ బాబు జగజ్జీవనరావు యొక్క మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మా యొక్క సేవలను కొనసాగిస్తున్నాం. రామచంద్ర పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా శుభకారాల ఆహారం మిగిలిపోతే ఆ ఆహారం తెచ్చి ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఎక్కడైతే ఆహారం కొరకుండా వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఈ 2025లో 3,000 మందికి పంచడం జరిగిందండి. అలాగే రామచంద్ర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మా సేవలు గుర్తించి స్పందిస్తున్నారండి. మాకు ఫోన్లు వస్తాం, ఫోన్తో మా యొక్క టీము ఆల్ ఈజ్ వెల్ టీం ఉంది, ఆ టీం వెళ్ళి మేము ఆహారం తెచ్చిస్తాం. అలాగే మేము ప్రతిసారి కూడా వారంలో ఒక రోజు ఆహారాన్ని పొట్లాలు పంచడం జరుగుతుంది. అలాగే దుప్పట్లు, వృద్ధులకి దుప్పట్లు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు మిచాంగ్ తుఫాను కానీ ఈ మధ్యకాలం వచ్చిన తుఫానులో కానీ మేము సేవలు అందించడం జరుగుతుంది. అలాగే మా వెనక ఉన్నటువంటి మా యొక్క సభ్యులు కానీ మా పెద్దలు కానీ మా యూత్ కానీ మాకు సేవలు ఎంతో ప్రోత్సహిస్తున్నారండి. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో మాకు సహకరించేవారుగా ఉన్నారు. రానున్న ఉద్యోగాలు ఇంకా సహకారం ఎలాగ అందిస్తే ఇంకా మంచి కార్యాలు చేయాలని ఆలోచనలో కలిగి ఉన్నాం. అలాగే ఈ వారంలో ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే మజ్జిగని రసనని కొత్త పానీయాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాము. దాతలు కూడా మా యొక్క సేవను సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మానవ సేవే మాధవ సేవ, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెననే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి 115వ జయంతి సందర్భంగా మరి ఈ యొక్క చలివేంద్ర ఓపెనింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఆదిశ్వర సంస్థ వారు మరి సంఖ్యలో దుర్గాప్రసాద్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. మరి దాన్ని పునరుద్ధరించుకొని ఈరోజు జగజ్జీవనరావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ చలివేంద్ర ఓపెనింగ్ అనే కార్యక్రమాన్ని మన స్టూడియోపేటలో పెట్టారండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరియు ఈ కొత్త రామచంద్రపురం వెళ్ళే వచ్చే ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఆగి వారి చల్లదనానికి మంచి వాటర్ తీసుకుని వారు సేవ తీసుకుంటున్న ఆలోచనతో మంచి ఆలోచనతో శ్రీ దుర్గాప్రసాద్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి మా పిల్లలు పెద్దలు, ఎంఆర్పిఎస్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా మేము మన ప్రసాద్ గారికి సపోర్ట్ చేస్తూ వారు విన్నట్టు ఉంటూ వారు చేసే కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా మేము వారు సపోర్ట్ చేస్తామని ఇందు మూలంగా మాకు ఇచ్చిన అవకాశాలు బట్టి వందనాలు తెలియజేస్తాం. ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని మరి ఈరోజు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవనరావు యొక్క 117వ జయంతి సందర్భంగా మరి స్టీలుపేటలో ఉండబడే పెద్దలు, యూత్ ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకి పూలబాండ్లు వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి సంఖ్యల దుర్గాప్రసాద్ గారు మరి ఆయన సంవత్సరం నుంచి కూడా మరి వేసవికాలంలో ఎంతోమంది మరి తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఆయన మరి చూసి చలించి ఈ యొక్క ఆల్ ఈజ్ వెల్ అనేటువంటి సంస్థ ద్వారా శ్రీలూరుపేటలో మరి చలివేంద్రం పెట్టడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రంలో మరి వెళుతున్నటువంటి బాటసారులు ప్రతి ఒక్కరు కూడా మరి చల్లదనాన్ని చేద తీర్చుకుంటూ ఈ యొక్క మంచినీళ్ళు తాగి వెళ్ళేటువంటి మరి కార్యక్రమానికి మరి శ్రీకారం చుడుతూ మరి ఇదే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా వేసవికాలంలో పెట్టాలన్నటువంటి ఆలోచనతో మరి శ్రీలూరుపేట పెద్దల ద్వారా పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి మరి దుర్గాప్రసాద్ గారికి మేము మనవి చేసుకుంటూ ఆయనకి ఏ కార్యక్రమంలో ఏ అవసరం ఉన్నా సరే ప్రతి అవసరానికి కూడా మేము ఉంటామని చెప్పేసి సెలవు తీసుకుంటూ మరి జై భీమ్. అందరికీ నమస్కారాలండి. నా పేరు నందికి ప్రసాద్, రామచంద్రపురం పియర్ మాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షుడిగా ఉంటూ ఉన్నాను. డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి యొక్క 117వ జయంతి సందర్భముగా ఈ రోజున మేమందరం ఇక్కడ సమావేశమయ్యి వారికి పూలమాలలు వేసి గౌరవించడం జరిగింది. ఆయన భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా చేశారు. అనేక మంది నాయకులను మరి వారి యొక్క జాతిలో నుండి పైకి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. అటువంటి మహానీయున్ని గుర్తు చేసుకోవడం మా అందరికీ ఎంతో గొప్ప భాగ్యం. మరి అటువంటి ఈ శుభదినాన్ని స్టిల్వెల్పేటకి చెందినటువంటి సంఖ్యల దుర్గాప్రసాద్ గారు ఒక మంచి సంకల్పం కలిగి
చలివేంద్రం ఏర్పాటు చేసి అనేక మందికి నీటి కొరత లేకుండా సహకరించడం, చల్లని నీళ్లు దాగి వారు సేద తీర్చుకోవడానికి ఈ విధమైన సహకారం అందిస్తున్నందుకు మా పియర్లో ఒక సభ్యునిగా ఉంటూ ఇటువంటి సేవ చేస్తున్నటువంటి సంఖ్యల దుర్గాప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఈనాటి దినాలలో మంచినీళ్ళే ఇవ్వలేనటువంటి వారు అయితే ఆయన అనేక మందికి సేద తీర్చడమే కాకుండా నిరుపేదలైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం పంచిపెట్టడంలోనూ ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడంలోనూ కూడా ముందుకు వస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మా పియర్లో ఉండడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆయన అభినందిస్తూ ఇంకా రాగల దినాలలో అనేకమైన సేవలు చేస్తూ మా స్టిల్వెల్పేటలో ఉన్నటువంటి ప్రతి వారికి సహకారిగా ఆయన ఉండాలని, అలాంటి మంచి వ్యక్తి వెనకాల మేము కూడా ఎప్పుడు సహకారులుగా ఉంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం.